నమస్తే. WMM భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు పండిత్ వెంకటనారాయణ గారు. అనేక విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు గేట్ పెడతాం కదా మనం, ఒక చిన్న గేట్ ఒక పెద్ద గేట్ పెడతాం, ఒక మూల వస్తుంది. ఆ మూలకి రోడ్స్ యాడ్ అవుతుంటాయి. ఈ రోడ్స్ కి ఎలా ఉండాలి ఆ మూల? రోడ్స్ యాడ్ అయినప్పుడు మాత్రం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది ఇప్పుడు ఒక్కొక్కసారి తూర్పు నుంచి ఒక రోడ్డు చాగుతుంది, అది మంచి తూర్పు ఈశాన్య వీధిపోటు మంచిదంటారు. కానీ తూర్పు ఈశాన్య వీధిపోటు ఉన్నప్పుడు గేటుని తూర్పుకు నిలబడితే వీధిపోటుకి 15 నుంచి రైట్కు ఉండాలి. అదే కానీ గేటు లెఫ్ట్కు ఉంటే వీధి సోల చేసే మంచిని పొందకపోగా చెడును పొందుతారు. ఈ తూర్పు ఈశాన్య వీధిపోటు సెంటర్ నుండి లెఫ్ట్కి కానీ గేటు పెట్టి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఆగ్నేయ వీధి సోలని ఫేస్ చేసి వెళ్తారు, చెడును అనిపిస్తారన్నమాట. అదే కానీ తూర్పు ఈశాన్య వీధిపోటు వచ్చిన వీధిపోటుకి సెంటర్ని చూసుకుని రైట్కి అంటే దక్షిణం వైపుకి గేటు కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది ఒక అతి ముఖ్యమైనది వాస్తులో. ఓకే. అలాగే గురుగారు, ఇప్పుడు ఇక్కడ అన్ని రెంట్స్కి ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా వాస్తు చూసుకోవాలి. వాస్తు రెంట్ ఇంటికి కూడా వాస్తు వర్తించుద్ది పక్కా. ఎందుకంటే ఎవరైనా సరే పంచభూతాస్ అనేది ఉన్నప్పుడు అగ్ని అక్కడుంటే కాలదు ఇక్కడుంటే కాలుతుంది అనేది లేదు కదా. ఎక్కడైనా ఒకటే అగ్ని కాలుతుంది. దాని అగ్ని యొక్క ధర్మం కాలటం. అదేవిధంగా వాస్తు రెంటకున్న వాళ్ళైనా ఓను వాళ్ళైనా ఇక్కడ ఏంటంటే ఓను వాళ్ళు భయంకరమైన వాస్తు నైరుతి పోటు లేదు తూర్పాగ్నేయ పోటు అనేకమైన బలమైన వాస్తు తప్పులు ఉన్నప్పుడు ఎవరి పేరున అది కొని పెట్టుతారో ఆ వ్యక్తులకు కూడా హాని జరుగుద్ది. కానీ చిన్న చిన్న వాస్తు నియమాలు అనేది ఎప్పటికల్లా ఆ యొక్క ల్యాండ్ ఓనర్కి తక్కువగా వర్కౌట్ అవుతుంది. రెంట్కున్న వాళ్ళకి ఎక్కువగా పనిచేస్తాయి. రెంట్కున్న వాళ్ళకి కూడా వాస్తు పనిచేస్తాయి. మీరు చూడండి, రెంట్కుండి ఇక్కడికి వచ్చి మేము చాలామంది దెబ్బతిన్నాము, ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంది మాకు అని మీరు వింటూ ఉంటారు. వాస్తుకి రెంటా సొంతమా అనే భేదం లేదు. వాస్తు ఆచరించి తీరవలసింది. ఓకే. ఒకవేళ ఇప్పుడు నేను ఇంకో కొత్త ఇంట్లోకి వచ్చాను బట్ నాకు మంచి జరగట్లేదు అన్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిగా అవుతుందంటారు? అంటే అక్కడ ఉన్న తప్పును బట్టి మనం పరిహారాన్ని నిర్ణయించుకోవాలి. ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఆగ్నేయ మూల పొయ్యి పెట్టుకుని అది చేసుకోవటం ఒకటి మెయిన్. నార్త్ ఈస్ట్ తప్పు ఉంది, కాతంత ఎఫెక్ట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఈ రెంట్ వాళ్ళకి అతి ముఖ్యమైన రెమెడీ ఏంటి అంటే ఒక వినాయకుడిది చిన్న విగ్రహం లాంటిది, చిన్న విగ్రహం అంటే ఎక్కువగా ఎత్తులేంది అన్నమాట, పెట్టుకుని ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ పెట్టి నార్త్ ఈస్ట్ కార్నర్ ముయ్యకుండా కొంత గ్యాప్ ఇచ్చి అక్కడ పెట్టి కానీ పూజించుకుంటూ ఉంటే కర్మ వాస్తు ధర్మాలన్నీ కూడా పనిచేస్తాయి. వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. రెంట్ వాళ్ళకి అంతకుమించి ఇంకా వాళ్ళకి ఆధారం ఉండదు. ఎందుకంటే రెంట్కున్న వాళ్ళు అక్కడ వాస్తు తప్పు ఉంది అది సరి చేసుకోవాలంటే ఇంటి యజమాని అంగీకరించడం. వాళ్ళు ఈలోపు వాళ్ళు ఇంకోటి చూసుకుని వెళ్ళేలోపు ఎఫెక్ట్ ఇస్తాయి కొన్ని. అందువల్ల ఆ వినాయకుడు బొమ్మను అక్కడ పెట్టుకోవచ్చు. కొన్ని వాస్తు తప్పులు ఉన్నాయి. కాలభైరవ ఫోటో పెట్టి కూడా రక్షించుకోవచ్చు. కాలభైరవ ఫోటో పెట్టి కూడా రక్షించుకోవచ్చు. అక్కడ వాస్తు తప్పును బట్టి పరిహార క్రియ ఆధారపడి ఉంటుంది. ఓకే. అలాగే గురుగారు, అయితే ఇది ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు దిష్టి బొమ్మని తగిలిస్తాం. ఇల్లు కట్టేసిన తర్వాత దాన్ని తీసేయాలి అంటారు. తీసేసాక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంటారు. కానీ కొంతమంది నా ఇంటికి దిష్టి తగలొద్దని అలాగే ఆ దిష్టి బొమ్మని ఎప్పుడూ ఉంచుతారు. దానివల్ల కలిగే నష్టాలు ఏంటంటారు? దిష్టి బొమ్మ ఇల్లు నిర్మాణం అప్పుడు తప్ప అక్కడ గృహస్థులు జీవించేటప్పుడు మాత్రం దిష్టి బొమ్మలు ఉండకూడదు, మంచిది కాదు అది. ఎందుకంటే శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఉన్నాయి. 5 పంచభూతాల యొక్క ధర్మాలు. అగ్నికి శబ్దము స్పర్శ రూపం ఉంది. ఈ రూపం అనేది అగ్నికి ఉన్నది, అగ్నిపోతం. ఇప్పుడు ఈ రంగు అగ్నిపోతం అంటే రూపం ఉంది దానికి. శబ్దము స్పర్శ రూపం 3 ఉన్నాయి. అంటే అగ్ని చూపిస్తుంది, అగ్నిలో శబ్దము స్పర్శ దాగి ఉందన్నమాట. మనం ఈ కలర్ బాగోదు, ఈ కలరు ఒక్కొక్క రంగు చూడంగానే మనిషి ఆహ్లాదంగా అనిపించుద్ది, ఒక కలర్ చూడగానే వాళ్ళు భయంకరంగా అనిపించుద్ది, అది రూపంలో భాగమే. ఆ విధంగా అన్నమాట. అందువల్ల ఏంటంటే అగ్నిభూతాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలించుకుని మనం అలాగే ఇల్లు మనం జీవించేటప్పుడు మాత్రం ఎలాంటి దిష్టి బొమ్మలు చేసుకోకూడదు, ఉండకూడదు.